ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి మనకి ఎంపీసీ కౌన్సిలింగ్ సంబంధించి అసలు హెచ్ఎల్సి అంటే ఏంటి, దానివల్ల కలిగే బెనిఫిట్ ఏంటి, అసలు ఎవరు వెళ్ళాలి, ఎవరు వెళ్ళకూడదు, ఎందుకు యూజ్ అవుతుంది, మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ హెచ్ఎల్సి గురించి వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మనకి మొన్న రిలీజ్ చేసిన నోటిఫికేషన్లో ఇక్కడ 3 కేసెస్ అయితే ఉన్నాయి, దాని గురించి కూడా చెప్తాను. మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత కంటే ముందు అసలు దాని గురించి తెలుసుకొని అది ఎలా యూజ్ అవుతుంది, అసలు ఎవరు వెళ్ళాలి, ఎవరు వెళ్ళకూడదు అనే వివరాలు మొత్తం కన్ఫామ్గా కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే ముందు తెలుసుకోవాలి. దానివల్ల మీకు చాలా అంటే చాలా బెనిఫిట్ అయితే కావడం జరుగుతుంది. ఈ వీడియోలో డీటెయిల్గా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి అనమాట. మెయిన్గా మీకు డిస్క్రిప్షన్లో కాంటాక్ట్స్లో ఒక వెబ్సైట్ లింక్ అయితే ఇస్తారనమాట. దీంట్లో మీ ర్యాంకు, మీ రీజన్, డిస్టిక్, బ్రాంచ్, కేటగిరీ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేస్తే మీ వచ్చిన ర్యాంక్ తగ్గట్టు లాస్ట్ ఇయర్ ఏ కాలేజు అండ్ ఆ కాలేజ్ ఎక్కడ ఉంది, టోటల్ సంబంధించి ఒక డేటా అయితే రావడం జరుగుతుంది. కౌన్సిలింగ్ ముందు ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా అంటే చాలా హెల్ప్ అయితే కావడం జరుగుతుంది. అందరూ తప్పకుండా యూజ్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో కాంటాక్ట్స్లో వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది అనమాట. సో ఎవరు మిస్ అవ్వద్దు. మెయిన్గా ఒక్కసారి వెబ్సైట్లోకి వెళ్తే కనుక మనకి ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్లో 3 కేసులు అయితే ఉన్నాయి. ఒకసారి మీకు చూపిస్తాను. ఇది డీటెయిల్ నోటిఫికేషన్. ఒక్కసారి కిందకు వస్తే మనకి ఇక్కడ క్లియర్గా ఇక్కడ చూస్తున్నారు కదా, వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆన్లైన్ చెప్పి ఇక్కడ విజిట్ హెల్ప్ లైన్ సెంటర్ అని ఒక పాయింట్ అయితే ఉంటుంది అనమాట. సో ఎవరు వెళ్ళాలి, ఎవరు వెళ్ళకూడదు, ఆ పాయింట్స్ అయితే ఉంటాయి. మెయిన్గా సింపుల్గా చెప్పాలంటే మనకి హెచ్ఎల్సి అంటే హెల్ప్ లైన్ సెంటర్. మన ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ టైంలో సర్టిఫికేట్స్ వెరిఫికేషన్, డేటా కరెక్షన్స్, స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ ఇటువంటి కోసం ఏర్పాటు చేసే ఒక అధికారిక కేంద్రం. మీకు సింపుల్గా చెప్పాలంటే సో మెయిన్గా చాలా మందికి హెచ్ఎల్సి ఏంటో అర్థం కాదు. ఏమైనా మిస్టేక్ ఉంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అలాంటి విద్యార్థుల కోసం ఒక అవేర్నెస్ కోసం చెప్తున్నాను. చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుందని. మెయిన్గా ఫస్ట్ కేసుకి అయితే వద్దాం. సింపుల్గా మీ సర్టిఫికేట్స్ అని ఆన్లైన్ వెరిఫికేషన్ అయ్యి మనకి వెబ్ ఆప్షన్ స్టేటస్ దగ్గర అదే అండి వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యి మన స్టేటస్ కూడా చెక్ చేసుకుంటూ అయితే ఉండాలి. దాంట్లో వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్ అని చూపిస్తే మీ డేటా మొత్తం కరెక్ట్ అయి ఉంటే మీరు హెచ్ఎల్సీకి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. అర్థమవుతుంది కదా. మీరు డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ అంటే మనకి ఈ మంత్ 20 నుంచి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. అందరు రిజిస్టర్ చేసుకుంటారు. అది అయిన తర్వాత మీరు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ కేసుకి అయితే వద్దాం. సెకండ్ కేసులో ఆన్లైన్లో మన సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయ్యి ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని వచ్చిన మీరు అప్లోడ్ చేసిన దాంట్లో మీ పేరు, క్యాస్ట్, ఇన్కము, ఈడబ్ల్యూఎస్ అండ్ లోకల్ ఏరియా ఇటువంటి డీటెయిల్స్లో ఏమైనా తప్పులు ఉంటే మీరు హెచ్ఎల్సీకి వెళ్ళి కరెక్షన్ అయితే చేసుకోవాలి. అర్థమవుతుంది కదా. అన్నీ కరెక్ట్గా ఉంటే వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. మన ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్ అని వచ్చి ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అని అనుకుంటే మన పేరు కానీ, మా క్యాస్ట్, ఇన్కమ్, ఈడబ్ల్యూఎస్, లోకల్ ఏరియా ఇటువంటి డీటెయిల్స్లో ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయిన తర్వాత మార్చుకోవాలి తప్పులు ఏమైనా ఉంటే అప్పుడు హెచ్ఎల్సీకి అయితే వెళ్ళాలి. దాని తర్వాత మూడో కేసు మనకి ఒకసారి మీకు చూపిస్తాను. మన సర్టిఫికేట్స్ వెరిఫై అయ్యి కూడా నాట్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని వస్తే మన హెచ్ఎల్సీకి అయితే వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎలిజిబుల్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. హెచ్ఎల్సీకి వెళ్తే వాళ్ళు చెక్ చేస్తారు. తర్వాత ఎలిజిబుల్ అయితే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. అర్థమవుతుంది కదా. ఈ విధంగా మనకి పాయింట్స్ అయితే ఉంటాయి అన్నమాట. మనకి ముఖ్యంగా స్పెషల్ కేటగిరీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసరికి ఆన్లైన్లో సర్టిఫికేట్స్ అయితే వెరిఫై అయితే అవ్వవు. సో వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు ముఖ్యంగా. సో వీళ్ళకైతే అవ్వమాట. మెయిన్గా మీరు చూసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎలిజిబుల్ అయ్యి కరెక్ట్ డేటా ఉంటే హెచ్ఎల్సీకి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఎలిజిబుల్ అయ్యి రాంగ్ డేటా ఉంటే హెచ్ఎల్సీకి అయితే వెళ్ళాలి. అదే ఎలిజిబుల్ కాకపోయినా మనకి హెచ్ఎల్సీకి అయితే వెళ్ళాలి. వెళ్తే వాళ్ళు క్లియర్ కట్గా చూస్తారన్నమాట. మనకి మెయిన్గా హెచ్ఎల్సీ కూడా మనకి జిల్లాలకు సంబంధించి దగ్గరగా కొన్ని సెంటర్స్ కూడా అలౌట్ అయితే చేయడం జరుగుతుంది. సో మీకు ఒకసారి మన ఇక్కడ చూస్తారు కదా వెబ్సైట్లో, క్యాప్ వెబ్సైట్లో ఎంసెట్ వ్యూ డీటెయిల్స్ మీద ప్రెస్ చేస్తే హెల్ప్ లైన్ సెంటర్ అయితే ఉంటుంది అన్నమాట. ఇక్కడ టోటల్ ఎన్ని ఉన్నాయి, 25 సెంటర్లు అయితే ఉన్నాయి. మన నియర్ బై దగ్గర అయితే ఉంటుంది. మాది తాడేపల్లిగూడెం. నియర్ బై ఎక్కడ ఉంది, వెస్ట్ గోదావరి, తణుకు. ఇక్కడ నుంచి 20 km, 28, 19, 50 ఎంత ఉంటుంది, 15 ఎంత ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి, ఎస్విఎం పాలిటెక్నిక్ కాలేజ్కి వెళ్ళి కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అప్పుడే మిస్టేక్స్ కానీ వచ్చినా లేదంటే నాట్ ఎలిజిబుల్ వచ్చినా
మీ సర్టిఫికేట్స్తో వెళ్ళి ఇలా ప్రాబ్లం అయితే వచ్చింది, నా రిజిస్ట్రేషన్ నెంబర్ ఇది, ఒకసారి వెరిఫై చేయండి అంటే వాళ్ళు తప్పకుండా చేస్తారు. ఏమైనా ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్స్ అంటూ ఇవే టోటల్ 25 అయితే ఉన్నాయి. అక్కడ వెళ్ళి సరి చేసుకుంటే సరిపోతుంది, కంగారు పడాల్సిన అవసరం అయితే ఉంటుంది అన్నమాట. సో దాని ఇన్ఫర్మేషన్ అంటూ ఇదే. ఫర్దర్ మీకు ఎటువంటి డౌట్ కూడా అయితే ఉండదు. ఎటువంటి డౌట్ ఉన్నా హెచ్ఎల్సీ గురించి ఒకసారి కామెంట్ అయితే చేయండి, మీకు వెంటనే వీడియో అయితే చేయడం జరుగుతుంది. మెయిన్గా బైపీసీ విద్యార్థులు ఉన్నారు, మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ. మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్ అండ్ అలాగే ఫార్మడీలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి, వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి. మెయిన్గా మీకు వెబ్సైట్ లింక్ కూడా ఒకసారి డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. మన కౌన్సిలింగ్ క్యాప్ వెబ్సైట్, దాంట్లో వ్యూ డీటెయిల్స్ మీద ప్రెస్ చేసి హెల్ప్ లైన్ అవుతుంది కదా, అన్నీ చెక్ చేసుకోండి. మెయిన్గా మన రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మన ప్రాబ్లం రైజ్ అవుతే అప్పుడైతే మనకి హెచ్ఎల్సీకి అయితే వెళ్ళాలి, అంతలోపు అయితే అవసరం అయితే లేదు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో.